అంగన్వాడీ కేంద్రం అంటే మాకెంతో ఇష్టం, మాకెంతో ఇష్టం, చాలా చాలా ఇష్టం, మా పిల్లలందరికీ ఇష్టం. డిజిటల్ పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలకు హాజరైన వారందరికీ నమస్కారం. పిల్లలు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. Children, did you wish me? Please say good morning ma'am. చెప్పారా నాకందరూ గుడ్ మార్నింగ్ మ్యామ్ అని? వెరీ గుడ్. చెప్పిన వారందరికీ మీరందరికీ గుడ్ మార్నింగ్ చెప్పాలని చెప్పుకుంటూ ఉన్నాం. టీచర్ గారికి చెప్పేశారా ఇవాళ? ఆయమ్మని మర్చిపోయారా? చెప్పారా? వెరీ గుడ్. మీ ఫ్రెండ్స్కి చెప్పారా? చెప్పిన వాళ్ళందరికీ శబాష్, క్లాప్స్. ఎవరిని మిస్ చేయకుండా అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఇంట్లోనూ చెప్పాలి, సెంటర్కి రాగానే చెప్పాలి, సెంటర్కి ఎవరైనా వచ్చినా కూడా చెప్పాలి. మీరందరూ మంచి పిల్లలు కదా, అందుకే. వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము కార్యక్రమంలోకి వెళ్దాం. కార్యక్రమంలో ముందుగా మనం చేసేది ఏంటి పిల్లలు? చెప్పండి. వెరీ గుడ్, ప్రార్థన. మరి ప్రార్థనకు మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? చక్కగా లేచి నిలబడండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని చక్కగా ఏకాగ్రతతో భగవంతుని ప్రార్థించండి. నేను ఇక్కడి నుంచి వీడియో ప్లే చేస్తాను, మీరు కూడా గట్టిగా పాడుతూ చక్కగా ప్రార్థన చేసేయండి. మరి రెడీ కదా? వరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో, దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో, కావుమయ్యమమ్మో కావుమయ్యమమ్మో. పిల్లలు అందరూ ప్రార్థన చేసేసారు కదా? వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, ఈ నెలలో మనము కొత్త మంచి అలవాటు గురించి చెప్పుకున్నాం. ఏంటది? మనకు కోతిబా వచ్చి చెప్పాడు, డుంబుతో కూడా చాలా చర్చించాడు ఆ రోజు కదా. ఏంటది చెప్పండి? ప్లీజ్ చెప్పడం. మనం ప్లీజ్ చెప్పడం ఎప్పుడు వాడతామన్నది మనం చెప్పుకున్నాం కదా. ఇతరులను ఏదైనా మనము సహాయం అడిగినప్పుడు వాళ్ళను ప్లీజ్ చేసి పెట్టవా అని అడగాలనుకున్నాము. మరి ఇప్పుడు ప్లీజ్ చెప్పడము కొన్ని చిత్రపటాల ద్వారా మనం ఇప్పుడు ఈ వీడియో రూపకంలో చూసేద్దాం. ప్లీజ్ ఎప్పుడు చెప్పాలి, మనం ఎందుకు చెప్పాలన్నది కూడా చెప్పుకున్నాము. మళ్ళీ ఒకసారి వీడియో రూపకంలో చూసేద్దాం. పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమంలో జనవరి నెలలో నేర్పించే మంచి అలవాట్లలో ఒకటి ప్లీజ్ చెప్పడం. పిల్లలు, మీరందరూ ఎప్పుడైనా ఎవరినైనా సహాయం కోరవలసి వచ్చినప్పుడు ప్లీజ్ అని చెప్పాలి. ప్లీజ్ అంటూ అడగాలి. ఇలా ప్లీజ్ అనే పదం వాడటం వలన మనము ఎదుటివారిని వినయంగా సహాయం కోరుతున్నామని తెలుస్తుంది. అందుకే సహాయం కోరినప్పుడు ఖచ్చితంగా ప్లీజ్ అని చెప్పాలి. మనము మన అమ్మా నాన్నలను కానీ, అక్కను కానీ, తమ్ముడిని కానీ, ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా ఏ సహాయం అడిగినా ప్లీజ్ అనే పదం ఉపయోగించాలి. ఇప్పుడు ఈ చిత్రపటం చూడండి పిల్లలు. ఇక్కడ అందరూ కలిసి భోజనం చేస్తున్నట్లున్నారు కదా. ఈ అమ్మాయి తనకు కావలసిన ఆహారాన్ని తన పక్కన ఉన్న వారితో ప్లీజ్ నాకు అది అందించవా అని అడుగుతుంది. ఇలా ఎలాంటి చిన్న సహాయానికైనా ఇతరులను ప్లీజ్ అని అడగటం మంచి అలవాటు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి వాళ్ళ అమ్మతో తనకు ఐస్ క్రీమ్ కావాలని అడుగుతున్నాడు.
అయితే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మతో, ప్లీజ్ అమ్మా, నాకు ఐస్ క్రీమ్ కొనిపెట్టవు అని అడుగుతున్నాడు. ఇలా ఏదైనా కావాలన్నప్పుడు అమ్మనైనా సరే ప్లీజ్ అని అడగాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి తన పక్కనున్న వారి ఆంటీతో తనకు యాపిల్ కావాలని అడుగుతున్నాడు. ప్లీజ్ ఆంటీ, నాకు యాపిల్ ఇవ్వరా అని చక్కగా అడిగి ఆంటీ దగ్గర నుంచి యాపిల్ తీసుకున్నాడు. మనం అప్పుడప్పుడు మన స్నేహితుల నుండి కూడా ఏదైనా అడిగి తీసుకుంటూ ఉంటాం కదా, మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి తన ఫ్రెండ్ దగ్గరున్న చాక్లెట్ కావాలని ప్లీజ్ అని అడిగింది. తన ఫ్రెండ్ కూడా ప్లీజ్ అని అడగగానే ఎంతో హ్యాపీగా ఇస్తుంది. చూడండి, ఇలా ప్లీజ్ అని అడగాలి. ఇంకా చూడండి, ఈ చిత్రపటంలో క్రింద ఒక అబ్బాయి చేతిలో మంచి కలర్ పెన్సిల్ బ్యాగ్ ఉంది కదా, పక్కనే ఉన్న తన ఫ్రెండ్కి కావాలి అని ప్లీజ్ అని తీసుకున్నాడు. శబాష్! ఇలా ఎప్పుడు కానీ ప్లీజ్ అని అడగాలి ఫ్రెండ్స్ని కూడా. ఇక్కడ చూడండి, ఈ పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు కదా. ఇక్కడ అమ్మాయి చేతిలో ఉన్న పిల్లి బొమ్మను పక్కనున్న ఆ అబ్బాయి ప్లీజ్ నాకు బొమ్మ ఇవ్వవా అని అడుగుతున్నాడు. ఇలా ప్లీజ్ అని అడిగితే ఎవరైనా సహాయం చేయడానికి ఇష్టపడతారు కూడా. ఇక్కడ ఈ అమ్మాయి కూడా అబ్బాయికి పిల్లి బొమ్మ సంతోషంగా ఇచ్చేస్తుంది. మనం ఇతరుల నుంచి ఏదైనా కోరినప్పుడు కూడా ప్లీజ్ అని చెప్పాలి. ఏదైనా తీసుకోవడానికే కాకుండా వారి ప్రవర్తనలో మార్పు కోసం కూడా ప్లీజ్ అని అడగవచ్చు. ప్లీజ్ ఇలా చేయవా, ప్లీజ్ ఇది చేసి పెట్టవా అని. ఇక్కడ చూడండి, ఈ చిత్రపటంలో ప్లీజ్ వేర్ ఏ మాస్క్ అని రాసి ఉంది. అంటే ప్లీజ్ మాస్క్ ధరించండి అని అర్థం. ఇప్పుడు కరోనా కదా, తప్పకుండా మాస్క్ ధరించాలి, ప్లీజ్ అని చెప్తున్నారు. ప్లీజ్ అనడం మంచి అలవాటు. ఇలా మీరెప్పుడైనా కానీ మీరు ఇతరులను ఏది కోరినా ప్లీజ్ అని చెప్పడం, ఈ మంచి అలవాటును అలవర్చుకోవాలి. ఇలా మంచి అలవాటును అలవర్చుకుంటే మిమ్మల్ని అందరూ కూడా మంచి పిల్లలు అంటారు, శబాష్ అంటారు, వెరీ గుడ్ అంటారు. పిల్లలు, ఇప్పుడు మీకు తెలిసింది కదా మనం ప్లీజ్ ఎప్పుడెప్పుడు అనాలి. ఇలా ప్లీజ్ అనడం వలన మనం మర్యాదపూర్వకంగా అడుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ మనకు హెల్ప్ చేసేస్తారు కదా. అందుకే మనము చక్కగా ప్లీజ్ చెప్పడము అలవాటు చేసుకోవాలి. సరే, మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాము. పిల్లలు, పూర్వగణితంలో మనము అభ్యసన దీపిక కూడా చేస్తున్నాము కదా. అయితే ఇప్పుడు 3+ పిల్లలకి ఇచ్చిన అభ్యసన దీపికలో 2 పేజీలు చూద్దాం. ముందుగా పేజ్ నంబర్ 54లో ఏమిచ్చారో చూద్దాం. పిల్లల పూర్వగణితం అభ్యసన దీపికలో ఇప్పుడు 55వ అభ్యసన చేద్దాము. అంకెతో జతపరచడము. మరి కింద గమనిక ఇవ్వడం జరిగింది. ముందుగా చూద్దాం. అది మధ్య గడిలోని అంకెను బిడ్డ చేత గుర్తింపచేయాలి. 2 అని స్పష్టంగా పలికించాలి. ఆ తర్వాత 2 అంకెకు సరిపోవు బొమ్మలతో జతపరిపించాలి. ఉదాహరణలు చూపించిన విధంగా. ఇక్కడ చూద్దాం పిల్లలు, ఇక్కడ మధ్యలో ఏముంది చూసారా? 2. ఏమిటిది? 2. మరి ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు చూసారా? ఇక్కడ ఏంటి?
ఏమిటివి? బాక్సెస్ కదా, డబ్బాలు. ఎన్నున్నాయి? 1, 2. మనము ఏం చెయ్యాలి ఇప్పుడు? ఆ, అంకెతోటి బొమ్మలను జత చేయాలి. 2 ఉన్న చిత్రాన్ని జత చేయాలి. సరేనా? 2 వస్తువులున్న చిత్రాన్ని జత చేయాలి. ఇక్కడ ఉదాహరణకి చూపించారు. అలాగే తర్వాత కూడా మనము చూస్తూ జత చేద్దాము. సరేనా? ఇక్కడ చూడండి, ఏం కనిపిస్తుంది? ఫ్రాక్ కదా, ఫ్రాక్, గౌను. గౌను ఎన్నున్నాయి? 1. మరి జతపరుద్దామా? లేదు కదా, నో, జతపరచొద్దు. 1 కదా ఉంది, రెండిటితోటి జతపరచాలి. ఇక్కడేముంది? సబ్బులు కదా, సోప్స్. ఎన్నున్నాయి? 1, 2. 2 సోప్స్, 2 సబ్బులు. మరి జతపరుద్దామా? 2తో జతపరుద్దాం. ఇక్కడ గంట, గంట ఎన్నున్నాయి? 1. మరి జతపరుద్దామా? లేదు, జతపరచొద్దు. 1 కదా. ఇక్కడేమున్నాయి? గాజులు. ఎన్ని గాజులు ఉన్నాయి? 1, 2. 2 గాజులు ఉన్నాయి. మరి జతపరుద్దామా ఇప్పుడు 2తో? ఎస్, జతపరుద్దాం. ఇక్కడ చూడండి, ఏమున్నాయి? మెడకు వేసుకుంటారు కదా, నెక్లెస్. గొలుసు, నెక్లెస్. మరి ఎన్నున్నాయి? 1, 2. 2తో జతపరుద్దామా మరి? ఎస్, జతపరుద్దాం. పైన కూడా ఇచ్చారు చిత్రపటాలు, ఇవి కూడా చూద్దాం. ఇక్కడేంటి పిల్లలు? బ్యాట్ కదా. మరి ఎన్నున్నాయి? 1. మరి జతపరుద్దామా? లేదు, జతపరచొద్దు. 1 కదా. ఇక్కడేమున్నాయి? రింగ్స్. వేలికి పెట్టుకుంటాం కదా, ఉంగరాలు, ఉంగరం. ఎన్నున్నాయి? 1, 2. మరి జతపరుద్దామా? ఎస్, జతపరుద్దాం. కింద కూడా మరొక అభ్యసన ఉంది, అది కూడా చూద్దాము. గమనిక చూద్దాం ముందు. 2 అంకెను చూపుడు మధ్య వేళ్ళతో బాణం గుర్తుల ఆధారంగా 2ని దిద్దమనాలి. 2 అనాస పండ్లకు రంగు వేయించాలి. పిల్లలు ఇక్కడ చూస్తున్నారు కదా, ఏముంది? ఏమిటిది? 2. ఇప్పుడు ఈ 2ని మనము దిద్దుదాము. చూపుడు మధ్య వేళ్ళు దిద్దుదామా? ఎస్, 2. ఈ విధంగా పిల్లల చేత దిద్దింప చేసిన తర్వాత ఇక్కడ పిల్లలు చూసారా, ఏమిటివి? అనాస పండ్లు కదా, పైనాపిల్. మరి వీటికి మనము రంగులు వేద్దాం. ఎన్నిటికి వేయాలి? 2 అనాస పండ్లకే వేయాలి. 2 అనాస పండ్లకు వేయాలి. వేద్దామా మరి? చూసారా పిల్లలు, మరి 2 అనాస పండ్లకి రంగులు వేసాం. 1, 2. 2 అనాస పండ్లకి రంగులు వేయమన్నారు కదా, ఆ విధంగా పిల్లల చేత చేయించాలి. చూశారు కదా. ఇప్పుడు మరో పేజీ చూద్దాము. 55వ పేజీలో కూడా ఇదే ఇలాంటి అభ్యసన దీపికనే లోనే ఇంకో పత్రాన్ని ఇచ్చారు, చూసేద్దాం మరి. సంవత్సరంలో పిల్లల పూర్వగణితం అభ్యసన దీపికలో లెక్కించడం 3 సంబంధించిన పేజీ చూద్దాము. కింద గమనిక ఇవ్వడం జరిగింది. గమనికను చూద్దాం. ముందుగా టీచరు ఒక్కొక్క బొమ్మను బిడ్డ చేత గుర్తింప చేయాలి. ఆ బొమ్మల పేర్లు చెప్పించాక టీచరు తన వేలితో ఒక్కొక్క బొమ్మపై ఉంచి లెక్కించాలి. ఉదాహరణకి 3 పువ్వులు. అదేవిధంగా అన్ని బొమ్మలను లెక్కింప చేయాలి. ఆ తర్వాత బిడ్డ తన చేతి వేలుతో పువ్వు బొమ్మలను తాకి 3 పువ్వులు అని చెప్పేందుకు ప్రోత్సహించాలి. అదేవిధంగా అన్ని బొమ్మలను లెక్కింప చేయాలి. బిడ్డ తన చేతి వేళ్లను మడిచి
3 వేళ్ళను చూపించమనాలి. మరి పైన చిత్రపటాలు ఉన్నాయి చూద్దామా? పిల్లలు ఇక్కడ కొన్ని చిత్రపటాలు ఇచ్చారు. మరి ముందుగా చిత్రపటాలు ఏంటో చూద్దాము. ఏమిటివి పిల్లలు? ఏం చూపిస్తున్నారు? వేళ్ళు కదా, చేతి వేళ్ళు. చేయి, చేతి వేళ్ళు కూడా చూపిస్తున్నారు కదా. ఇక్కడేంటి మరి? పువ్వులు. గుడ్. ఇక్కడేంటి? పెన్సిల్స్. చక్కగా చెప్పారు. ఇక్కడ ఐస్ క్రీమ్లు కదా. ఇవి యాపిల్స్. వెరీ గుడ్. ఇవి కప్స్. ఇంకా కింద కూడా ఇచ్చారు చూద్దాం. ఏమిటివి? కార్స్. కార్లు కదా. గుడ్. ఇవి టైర్లు కదా. వీల్స్, టైర్లు. ఇవి ఫోన్లు, సెల్ ఫోన్లు కదా. గుడ్. ఇప్పుడు మనము ఈ చిత్రపటాలను లెక్కిద్దాము. మరి ముందుగా ఇక్కడ చిత్రపటాన్ని ఈ వేళ్ళను లెక్కిద్దాం. ఇక్కడ చూడండి, 1 2 3. మరి మీరు కూడా లెక్కించండి. లెక్కించారా? ఎన్ని వేళ్ళు మరి? 3 వేళ్ళు. 3 వేళ్ళు. గుడ్. ఇక్కడ పువ్వులు లెక్క పెట్టండి మరి. 1 2 3. గుడ్. ఎన్ని పువ్వులు ఉన్నాయి పిల్లలు? 3 పువ్వులు. గుడ్. 3 పువ్వులు. మరి ఇక్కడ పెన్సిల్ని లెక్కిద్దామా? 1 2 3. ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి ఇక్కడ? 3 పెన్సిల్స్. వెరీ గుడ్. మరి ఇక్కడ ఐస్ క్రీమ్లను కూడా లెక్కించండి. లెక్కించారా? ఎన్ని ఐస్ క్రీమ్లు ఉన్నాయి? 1 2 3. 3 ఐస్ క్రీమ్లు. గుడ్. ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? లెక్క పెట్టారా? 1 2 3. 3 యాపిల్స్. ఎన్ని కప్పులు ఉన్నాయి? లెక్క పెడదామా? 1 2 3. మీరు కూడా లెక్కించండి. ఎన్ని కప్స్ ఉన్నాయి? 3 కప్స్. గుడ్. కార్లు కూడా లెక్క పెడదామా? 1 2 3. 3 కార్లు ఉన్నాయి. గుడ్. తర్వాత ఇక్కడ టైర్లు కూడా ఉన్నాయి. లెక్క పెడదామా? ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఎన్ని ఉన్నాయి టైర్లు? 3 టైర్లు ఉన్నాయి. వీల్స్. వీటినే వీల్స్ అంటాం. మరి ఇక్కడ ఫోన్లు ఎన్ని ఉన్నాయి? లెక్క పెట్టండి. 1 2 3. ఎన్ని ఫోన్లు ఉన్నాయి మరి పిల్లలు? 3 ఫోన్లు. గుడ్. ఈ విధంగా పిల్లల చేత వేలితో లెక్కింపచేసి తర్వాత ఎన్ని వస్తువులు ఉన్నాయో పలికించాలి. అలాగే పిల్లలు ఇక్కడ మనము చేతి వేళ్ళని చూద్దాము. మరి మీ చేతి వేళ్ళు కూడా లెక్క పెట్టండి. ఇలాగా మీ చేతి వేళ్ళను ఒక్కొక్క వేలిని చాచి లెక్క పెట్టండి. చూపించండి మరి. చూశారు కదా, ముందేమో 2 అంకె గురించి మాట్లాడారు. దాని తర్వాత 3 అంకెను లెక్కించడము ఎలా అన్నది మనకు ఈ అభ్యసన పత్రంలో చేయించడం జరిగింది. చక్కగా ముందు ఇచ్చిన సూచనలన్నీ పిల్లలకు చెప్పి ఆ సూచనల ప్రకారంగా ఈ అభ్యసన పత్రాన్ని చేయించాల్సి ఉంటుంది. పేరెంట్స్ మీరు కూడా ఇంట్లో చిన్న చిన్నవి ఇలాంటి అభ్యసన పత్రాలు పిల్లలకు ఇచ్చి చేయించడం ద్వారా పిల్లల్లో ఆ నైపుణ్యం పెరుగుతుందన్నమాట. వాళ్ళు తొందరగా ఈ అభ్యసన పత్రాన్ని ఆన్సర్ చేయగలగటము, మళ్ళీ చేయడం వల్ల మెదడుకు మేత పెట్టినట్లు ఉండి చక్కగా మెదడు అభివృద్ధి జరుగుతుంది చక్కగా. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాము. పిల్లలు
మనం ఇప్పుడు ఈ నెలలో కొత్త పాట ఏం నేర్చుకున్నాము చెప్పండి. వెరీ గుడ్. మనము ఈ నెలలో కూరగాయల పాట నేర్చుకున్నాము కదా. ఏంటది? వెరీ గుడ్. తోటకూర అంది కదా నేను తేలిక కదా. ఇందులో రకరకాల కూరగాయల గురించి చక్కగా చెప్పారు. మళ్ళీ కొన్ని తేలిగ్గా ఉంటాయని, కొన్ని బరువుగా ఉంటాయని, కొన్ని పొడవు అని, కొన్ని పొట్టి అని, లావు అని, సన్నం అని అన్నీ చెప్పారు కదా. మరి ఈ పాట మీకు వచ్చేసిందా? కమాన్, వచ్చేసింది కదా. వెరీ గుడ్. ఇప్పుడు మీరందరూ కూడా గట్టిగా పాట పాడుతూ అభినయం చేయాలి. ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ సాంగ్ నౌ. కమాన్, ప్లీజ్ గెట్ అప్ చిల్డ్రన్. వెరీ గుడ్. అందరూ లేచి నిలబడ్డారు కదా. ఇప్పుడు పాట పాడుతూ యాక్షన్ చేయండి. పిల్లలు, మీరందరూ చక్కగా గట్టిగా పాడుతూ అభినయం చేస్తున్నారు. వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, ఇంగ్లీషు భాషా పరిచయంలో మనం ఇప్పుడు ఏం అక్షరం నేర్చుకుంటున్నాము చెప్పండి. విచ్ లెటర్ ఆర్ వి లెర్నింగ్ చిల్డ్రన్? విచ్ ఆల్ఫబెట్ చెప్పండి. మనం ఇప్పుడు ఆర్ అక్షరం నేర్చుకుంటున్నాము కదా. ఆర్ అక్షరము మనం శబ్ద పరిచయం నేర్చుకున్నాము, తర్వాత ఆకారాన్ని చూసాము, ఆకార పరిచయం ఆటలు కూడా ఆడాము కదా. నెక్స్ట్ ఇప్పుడు ఆర్ అక్షరం దిద్దడం నేర్చుకుందాం. మరి ఇప్పుడు ఆర్ అక్షరం దిద్దడము మనకిక్కడ సరళ మేడం ఇన్స్ట్రక్టర్ గారు వీడియో రూపకంలో చూపిస్తున్నారు, చూడండి. లెటర్ రైటింగ్ ప్రాసెస్లో మనము ఇప్పుడు 3వ పద్ధతిలో ఉన్నాము. అక్షర శబ్ద పరిచయం అయిపోయింది, అక్షర ఆకార పరిచయం అయిపోయింది, ఇప్పుడు ట్రేసింగ్ ఆఫ్ లెటర్. అయితే దీంట్లో ట్రేసింగ్ ఆఫ్ లెటర్లో కూడా మనము 3 విధాలుగా మనము ట్రేస్ చేస్తున్నాం కదా. ఫస్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ద యారో మార్క్స్, ట్రేసింగ్ అకార్డింగ్ టు యారో మార్క్స్. యారో మార్క్స్ ప్రకారం అంటే బాణాల గుర్తుల ప్రకారం మనము ట్రేస్ చేస్తున్నాము. రెండవది ఆ బాణాల గుర్తుల ప్రకారం మనము చింతపక్కలు లేదా పేపర్ ఉండలు కానీ, ఏదైనా ఆకులు కానీ, ఏదన్నా రాళ్ళు కానీ అవన్నీ కూడా అమర్చడం. తర్వాత 3వ పద్ధతి వచ్చేసేసి మనకి శాండ్ పేపర్ మీద మనము ట్రేస్ చేస్తున్నాం, అంటే దిద్దుతున్నాం ఆర్ అక్షరాన్ని. సో ఈ విధంగా అన్ని అక్షరాలకి చేస్తున్నాం కదా. అయితే ఇప్పుడు మనము ఒకసారి ఆర్ అక్షరము అకార్డింగ్ టు యారో మార్క్స్ ప్రకారం ఎలా దిద్దాలో మనం చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి క్యాపిటల్ ఆర్ అండ్ స్మాల్ ఆర్ 2 ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక్కొక్క ఈ యారో మార్క్స్ ప్రకారం దిద్దటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయనేటువంటిది మనము ప్రతిసారి చెప్పుకుంటున్నాం. చూడండి, ఈ ట్రేసింగ్ వల్ల మనకి దిద్దటం వలన మనకి ఈ చేతి పట్టు అనేటువంటిది మనకి మంచిగా ఉంటుంది. పామ్ అంటే అరిచేయి పట్టు, తర్వాత ఫింగర్స్ కూడాను. సో ఈ విధంగా మనకి ఈ పట్టు ఉంటుంది. తర్వాత మనకి రైటింగ్ స్కిల్స్ అంటే రాయటానికి మనకి సిద్ధపడతాడనమాట బిడ్డ. సో ఇక్కడ చూడండి, మనకి డైరెక్షన్స్ యారో మార్క్స్ ప్రకారము డైరెక్షన్స్ మనము ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడికి ఎండ్ చేయాలి, తర్వాత నెక్స్ట్ ఎలా మొదలు పెట్టాలి అనేటువంటి విషయాలన్నీ కూడా దిశలు, ఆ యొక్క అక్షర నమూనాలు
లో ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనము ట్రేస్ చేస్తున్నప్పుడు బిడ్డని జాగ్రత్తగా ఖచ్చితంగా కంప్లీట్గా చేయమని మనము ప్రోత్సహించాలి. సో ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఉంది కదా మనకి. సో మనము ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా, 4 ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్, ఈ 2 వేళ్ల ప్రకారం మనము ఎట్లా ట్రేస్ చేద్దాం చూద్దాం. సో దిస్ ఈస్ స్టాండింగ్ లైన్ కదా, గుర్తుపట్టారు కదా స్టాండింగ్ లైన్ అని. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చివరి దాకా మనం చేసాం. నెక్స్ట్ చూడండి, పైనుంచి మళ్ళీ టేక్ ఎ స్మాల్ కర్వ్. ఇక్కడ చూడండి, ఈ కర్వ్ ఎక్కడి దాకా ఎండ్ అవ్వాలి, ఈ మధ్య దాకా ఎండ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ మార్క్ చూస్తున్నారా, మూడోది ఈ విధంగా ఉంది. సో ఈ 3 ఈ సైన్స్ మనకి ఆరో మార్క్స్ పెట్టారు కదా, ఆ విధంగా మనము ట్రేస్ చేస్తాం అనమాట. చూడండి, దిస్ ఇస్ అ స్టాండింగ్ లైన్, తర్వాత దిస్ ఇస్ స్మాల్ కర్వ్, ఇదంతా కూడా ఇక్కడ దాకా కర్వ్, దెన్ రైట్ డౌన్కి మనకి ఒక స్లాంటింగ్ లైన్. మనం చెప్పుకున్నాము ఈ యొక్క నిలువు గీతలు, అడ్డు గీతలు, ఈ యొక్క వంకర గీతల ద్వారా మనము అక్షరాలను నేర్చుకుంటామని. సో ఈ విధంగా మనము క్యాపిటల్ ఆర్ అనుకుంటూ బిడ్డ ఒకసారి దిద్దాలి. చూడండి, క్యాపిటల్ ఆర్, సే ఇట్ అగైన్ చిల్డ్రన్, క్యాపిటల్ ఆర్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ ఇప్పటి వరకు చింతపక్కలు పెట్టాం కదా, ఈరోజు మనము ఒక చిన్న స్మాల్ చేంజ్ ఏంటంటే ఆకులు పెడదాం. సో ఇప్పుడు చూడండి, మనకి ముందుగానే ఈ ఆకుల్ని ఇట్లా పెట్టుకొని స్టాండింగ్ లైన్ మీద, అంటే సేమ్ కలర్ కదా, కొంచెము ఇదిగా ఉంటుంది, బట్ ఒకసారి గమనించండి, మనకి పద్ధతి ఇంపార్టెంట్ కదా. సో ఈ విధంగా మనము ఆకులు చూడండి, ఫస్ట్ ఈ ఎక్కడ దీని మీద క్యాపిటల్ ఆర్ కదా, సో క్యాపిటల్ ఆర్ స్టాండింగ్ లైన్ మీద మనము పెడుతుందాం. బిడ్డ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఆర్ అనుకుంటూ పెట్టాలి. సో ఈ ఫైన్ మజిల్ కోఆర్డినేషన్ తెలుసు కదా మీకు, అంటే చిన్న కండర అభివృద్ధి, తర్వాత స్పష్టంగా చూస్తూ పెడుతుంటాడు, బిడ్డకి ఏకాగ్రత ఉంటుంది, తర్వాత కంటికి చేతికి ఉన్నటువంటి సమన్వయత్వము పెరుగుతుంది కదా. సో దట్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి అని. సో మనకి ఏదో చింతపెక్కలు ఇవన్నీ అని అంటే మనకి దొరుకుతాయి దొరకవు, ఇట్లాంటి మన దగ్గర అవైలబుల్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో వాటన్నిటితో కూడా మనము పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనము క్యాపిటల్ ఆర్ అనుకుంటూ ఇక్కడ దాకా ఈ కర్వ్ మీద పెట్టేసాం కదా. నెక్స్ట్ చూడండి, ఏంటి మూడోది ఇక్కడ స్లాంటింగ్ లైన్. స్లాంటింగ్ లైన్ అంటే ఏంటి, ఏటవాలు గీత. చెప్పండి, ఏటవాలు గీత. ఓకే, ఈ విధంగా ఈ స్లాంటింగ్ లైన్ మీద పెట్టుకుంటూ రావాలి. సో క్యాపిటల్ ఆర్ అయిపోయింది కదా, స్టాండింగ్ లైన్, దెన్ టేక్ ఎ స్మాల్ కర్వ్ ఇక్కడ దాకా మధ్య వరకు, దెన్ ఇక్కడ నుంచి రైట్ డౌన్కి స్లాంటింగ్ లైన్. ఓకేనా చిల్డ్రన్, ఈ విధంగా మీరు ఈరోజు చేయండి. తర్వాత మనము ఇసుకతో ఏ విధంగా దిద్దుతామో చూడండి. ఓకే, క్యాపిటల్ ఆర్ కదా మనం చెప్పుకున్నాము, 4 ఫింగర్ మిడిల్ ఫింగర్, ఈ 2 వేళ్లతో. ఓకే, చూడండి, క్యాపిటల్ ఆర్ అనుకుంటూ స్టాండింగ్ లైన్, టేక్ ఎ స్మాల్ కర్వ్, ఇక్కడ వరకు కంప్లీట్గా ఒక కర్వ్ తీసుకోవాలి, అండ్ దెన్ ఇట్ ఈస్ అ స్లాంటింగ్ లైన్, ఏటవాలు గీత. ఓకేనా, ఈ విధంగా మీరు చూడండి, కింద గరుకుగా ఉన్నటువంటి బండలు కానీ ఇసుక కానీ, ఇసుకలో పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా ఇటువంటి అన్నీ కూడా మీరు చేయించవచ్చు అనమాట. ఈ గరుకుతనానికి మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ మంచిగా జరుగుతుంది. తర్వాత బ్రెయిన్లో ఈ ఆర్ అక్షరం యొక్క ముద్ర అలా మిగిలిపోతుంది అనమాట. సో ఈ విధంగా క్యాపిటల్ ఆర్ని గురించి మనం చెప్పాలి. దెన్ స్మాల్ ఆర్. ఓకే, స్మాల్ ఆర్లో చూడండి, అకార్డింగ్ టు ఆరో మార్క్స్ చూడండి ఎలా దిద్దుతున్నామో. ఓకే, ఇది స్టాండింగ్ లైన్, దెన్ స్మాల్ కర్వ్, హాఫ్ కర్వ్. ఓకే, చూడండి, ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఈ దిశలు, స్టాండింగ్ లైన్, దెన్ స్మాల్ కర్వ్. ఇంకోసారి దిద్దండి, స్మాల్ ఆర్ అనుకుంటూ దిద్దండి, స్మాల్ ఆర్. ఓకే, ఈ విధంగా ఆరో మార్క్స్ ప్రకారము దిద్దాలి. అండ్ నెక్స్ట్
ఇప్పుడు మనం ఆకులు పెట్టాం కదా, అలాగనే దీనికి కూడాను ఆకులు పెట్టండి. స్టాండింగ్ లైన్ చూడండి. పిల్లవానికి ఈ పట్టు చాలా ముఖ్యం అన్నమాట. రేపు స్కూల్లోకి వెళ్ళి రాయటానికి పెన్ కానీ పెన్సిల్ కానీ పట్టుకోవటానికి. సో ఈ 3 వేల మధ్య ఈ ఫింగర్ మూమెంట్స్ మనకి చాలా అభివృద్ధి చెందుతాయి అన్నమాట. ఓకేనా? ఈ అరిచేతికి మంచి పట్టు కూడా ఉంటుంది. సో స్టాండింగ్ లైన్ మీద మనము పెట్టాము. దెన్ ఇక్కడ చూడండి స్మాల్ కర్వ్, సెకండ్ యారో మార్క్ ఇందాకనే దిద్దాం కదా. సో ఈ విధంగా మనము ఆకులతో పెట్టేసాం. ఓకే, దిస్ ఇస్ స్మాల్ ఆర్. ఓకేనా? ఇసుకతో ఇక్కడ చూడండి క్యాపిటల్ స్మాల్ ఆర్, చూడండి స్మాల్ ఆర్ దిద్దండి ఇలాగా స్మాల్ ఆర్. ఓకే, స్టాండింగ్ లైన్, దెన్ టేక్ ఎ స్మాల్ కర్వ్ టువర్డ్స్ రైట్. ఓకేనా? ఈ విధంగా మనము క్యాపిటల్ ఆర్ అండ్ స్మాల్ ఆర్ని దిద్దించాలి. చూసారు కదా, ఆరు మీకు దిద్దడము విధానాలన్నీ తెలిసిపోయాయి. అయితే ఇక్కడ మనకిక్కడ చాణక్య అనే బాబు చక్కగా దిద్దడం చేసి చూపిస్తున్నాడు. చూసేద్దాం మరి. Good morning, teacher. My name is Chanita. Turtle R. 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 Good morning, teacher. My name is Chandita. More R. 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 Thank you, teacher. చక్కగా ఆ పెద్ద ఆకారాన్ని చూస్తూ క్యాపిటల్ ఆర్ అంటూ దాని మీద ఏకాగ్రతతో చింతగింజలు పెడుతూ అంతసేపు పిల్లల ఏకాగ్రత దృష్టి అంతా అక్షరం మీద ఉంటుంది కాబట్టి దిద్దడము చక్కగా నేర్చుకుంటారు. ఆకారం వారి బుర్రలో చక్కగా రిజిస్టర్ అయిపోతుంది అన్నమాట. మరి ఇప్పుడు మూడో విధానం ఇసుక కాగితంపై దిద్దడం కూడా చూసేద్దాం. Turtle R. Turtle R. Turtle R. Turtle R. Turtle R.
turtle. More, 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 more. చూసారు కదా, చక్కగా వేళ్ళు దానిపైన పెట్టి ఆ స్పర్శ ద్వారా పిల్లలకు ఆ ఆకారం అనేది చక్కగా ముద్రణలాగా బ్రెయిన్లో పడిపోతుందన్నమాట. మళ్ళీ మళ్ళీ దిద్దుతున్నారు కాబట్టి ఆకారం బాగా వారికి ఈ చర్మంలో ఉన్న స్పర్శ జ్ఞానేంద్రియాల రిసెప్టర్స్ వలన చక్కగా ఆకారం అనేది గుర్తుండిపోతుంది. మీరందరూ కూడా ఇలా ఇంట్లో పేరెంట్స్ మీరు చేయించవచ్చు. చక్కగా పిల్లలకు ఏకాగ్రతగా ఉండటము, చక్కగా అక్షరాన్ని నేర్చుకోవడం అన్నీ వచ్చేస్తాయి. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. చిల్డ్రన్, కమ్ ఆన్, ప్లీజ్ గెట్ అప్ వన్స్ అగైన్. మళ్ళీ ఎందుకు లేమంటున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు యోగా చేయాలి. ఇట్స్ టైమ్ ఫర్ యోగా నౌ. మనము జనవరి నెలలో కొత్త ఆసనాలు నేర్చుకున్నాం కదా, మరి ఇప్పుడు చూసేద్దాం. అందరం సమస్థితిలో నిలబడదాం. చేతులు జోడించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. దీని యొక్క భావం, మనం కలిసి సంరక్షించబడతాం, మనం కలిసి పోషించబడదాం అని కోరుకుందాం. మనం కలిసి గొప్ప శక్తితో పనిచేద్దాం. మన ప్రయాణం అద్భుతంగా మరియు సమర్థవంతంగా సాగాలి. మన మధ్య ఎలాంటి చెడు భావాలు కలగకుండా ఉండాలి. జనవరి నెల ఆసనాలు చేయడానికి ముందుగా గత నెల ఆసనాలు మరొకసారి చేద్దాం. మొదటిది తాడాసనం. చేద్దామా మరి? 2 కాళ్ళు కొద్దిగా ఎడంగా ఉంచి నిలబడాలి. శ్వాస తీసుకుంటూ 2 చేతులు భుజం స్థాయి వరకు లేపాలి. 2 చేతుల వేళ్ళు ఒకదానిలోకి మరొకటి దూర్చాలి. అరచేతులు పైకి కనపడేలా మణికట్టు తిప్పాలి. శ్వాస తీసుకొని తల మీదుగా చేతులు పైకి చాచాలి. ఇప్పుడు మడిమలు ఎత్తి ముని వేళ్ళ మీద నిటారుగా నిల్చోవాలి. ఐదు నుండి 10 సెకండ్లు ఉన్న తర్వాత శ్వాసను వదులుతూ విశ్రాంతి భంగిమలోకి రావాలి. శ్వాస సాధారణంగా ఉండాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇది తాడాసనం. రెండవ ఆసనం వృక్షాసనం. ముందుగా నిటారుగా నిలబడాలి. కుడి కాలుని మధ్యకు వంచి
ఎడమ తొడ లోపలి భాగానికి కుడి పాదం ఆనించాలి. శ్వాస తీసుకొని 2 చేతులు పైకి చాచాలి. తల మీదుగా 2 అరచేతులు కలిపి నమస్కార భంగిమలోకి పెట్టాలి. నమస్కార భంగిమ పెట్టాలి. కొన్ని సెకన్లు ఇలా ఉన్నాక శ్వాసను విడుస్తూ రెండు చేతులు కుడికాలు కిందికి దించి కొన్ని సెకన్లు ఇలా ఉన్నాక శ్వాసను విడుస్తూ విశ్రాంతి భంగిమలోకి రావాలి. ఇదే విధంగా ఎడమ కాలుతో చేయాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు జనవరి నెల ఆసనాలు చేద్దాం. మొదటిది అశ్వ సంచాలన ఆసనం. దీనిని గుర్రపు స్వారీ భంగిమ కూడా అంటారు. చేద్దామా మరి? ముందుగా సమస్థితిలో నిలబడాలి. కొన్ని సెకన్ల తర్వాత ముందుకు వంగి 2 చేతులను పాదాలకు ఇరువైపులా ఉంచాలి. శ్వాసను వదలాలి. ఇప్పుడు కుడి కాలును వీలైనంత వరకు వెనకకు చాచాలి. మెల్లిగా కుడికాలు మోకాలను నేలకు ఆనించాలి. ఎడమ కాలిని మోకాలు వద్ద వంచాలి. శ్వాసను లోపలికి తీసుకొని తలను వెనుకకు వంచాలి. దృష్టిని 2 కనుబొమ్మల మధ్య కేంద్రీకరించాలి. తర్వాత యథాస్థానానికి వచ్చి శ్వాసను సాధారణం చేసి విశ్రాంతి తీసుకోవాలి. ఇలాగే ఎడమ కాలితో చేద్దామా? సమస్థితి నుండి ముందుకు వంగి 2 చేతులను పాదాలకు ఇరువైపులా ఉంచాలి. శ్వాసను వదలాలి. ఇప్పుడు ఎడమ కాలును వీలైనంత వరకు వెనుకకు చాచాలి. మెల్లిగా ఎడమ కాలి మోకాలును నేలకు ఆనించాలి. కుడి కాలుని మోకాలు వద్ద వంచాలి.
శ్వాసను లోపలికి తీసుకొని తలను వెనుకకు వంచాలి. దృష్టిని 2 కనుబొమ్మల మధ్య కేంద్రీకరించాలి. ఈ ఆసనం వలన శరీరం క్రింద భాగం బలపడుతుంది. గజ్జలు, పిరుదుల భాగాలు బాగా సాగినట్లవుతాయి. వెన్నుముక, ఛాతీ సాగినట్లవుతుంది. తర్వాత యథాస్థానానికి వచ్చి శ్వాసను సాధారణం చేసి విశ్రాంతి తీసుకోవాలి. ఇలా కనీసం 3 సార్లు చేయాలి. జనవరి నెల 2వ ఆసనం పర్వతాసనం. సమస్థితిలో నిలబడాలి. ముందుకు వంగి 2 చేతులను పాదాలకు ఇరువైపులా ఉంచాలి. శ్వాసను వదులుతూ 2 కాళ్ళను వీలైనంత వెనుకకు చాచాలి. శరీర బరువునంతటిని అరచేతులు, మునివేళ్ల మీద సమన్వయం చేయాలి. మోకాళ్ళు, మోచేతులు వంచకుండా పిరుదులను పర్వతంలాగా పైకి నెట్టాలి. పది సెకండ్లు ఇలానే ఉండాలి. ఈ ఆసనం చేయడం వలన శరీరం క్రింది భాగం బలపడుతుంది. గజ్జలు, పిరుదులు మరియు భుజాలు బాగా సాగినట్లయి బలపడతాయి. తర్వాత నెమ్మదిగా శరీరాన్ని యథాస్థితిలోకి తీసుకువస్తూ శ్వాసను సాధారణం చేస్తూ నిలబడాలి. విశ్రాంతి భంగిమలో విశ్రాంతి తీసుకోవాలి. ఇలా కనీసం 5 సార్లు చేయాలి. పిల్లలు, మీరు ఆసనాలన్నీ చక్కగా చేశారా? వెరీ గుడ్. మీరు ఈ యోగా చేయడం వలన మీ ఆరోగ్యం బాగుంటుంది. చక్కగా శరీర అభివృద్ధి జరుగుతుంది. చక్కగా హైట్ పెరుగుతారు. మంచిగా మీరు ఆరోగ్యంగా కూడా ఉంటారనమాట. సో తప్పకుండా చేయండి. ఓకేనా? వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం పిల్లలు. మనము తెలుగు భాషా పరిచయంలో ఇప్పుడు ఏం అక్షరం నేర్చుకుంటున్నాం పిల్లలు? చెప్పండి. వెరీ గుడ్. మనం ఇప్పుడు పా అక్షరం నేర్చుకుంటున్నాం కదా. మరి ముందుగా పా అక్షరం పాట విందామా? పండు 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 పనస పండు గరుకు, పచ్చ 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 రామ చిలుక పచ్చన, పసుపు 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 చామంతి పసుపు, పడవ 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 నీటి పైన పడవ, పలుకు 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 పాప పలుకులు ముద్దు, పాప పలుకులు ముద్దు, పాప పలుకులు ముద్దు. పిల్లలు విన్నారు కదా పాట? మీకు కూడా వచ్చిందా? వెరీ గుడ్. వచ్చేసి ఉంటుంది అనుకుంటున్నా నేను. చక్కగా రాని వాళ్ళు నేర్చుకోండి. మనము పా అక్షరం శబ్ద పరిచయం నిన్న చూసాం కదా. మరి ఇప్పుడు మనం శబ్ద పరిచయంలో మొదటి విధానం చెప్పడము చూసాం. మరి ఇప్పుడు రెండవ విధానము శబ్ద పరిచయంలో రెండవ విధానం వచ్చేసి టెలిఫోన్ ఆట. ఈ టెలిఫోన్ ఆట ఆడించడానికి పిల్లలందరినీ కూడా చక్కగా గుండ్రంలో కూర్చోబెట్టుకోవాలి. గుండ్రంలో కూర్చోబెట్టుకున్న తర్వాత పిల్లలందరికీ ఒకసారి పా అక్షరంతో వచ్చే పదాలన్నీ పలికించాలి. మనం ఇప్పుడు పా అక్షరం పదాలు చెప్పుకుందాం ఒకసారి. పిల్లలు చెప్పండి నాతో పాటు చక్కగా.
పనస, పాప, పడవ, పసుపు. ఇవన్నీ కూడా పా అక్షరంతో మొదలయ్యే పదాలు. ఈ పదాలని పిల్లల చేత పలికించి చక్కగా మీరు గుండ్రంలో కూర్చున్నప్పుడు మీ పక్కనున్న పాపకు కానీ బాబుకు కానీ ఆ పదం చెప్పాలి, పా అక్షరం పదం. ఆ బాబు కానీ పాప కానీ పక్కన వాళ్ళకి చెప్పి చివరగా ఉన్న బాబు బయటికి చెప్తాడు. అలా చక్కగా చెప్పినందుకు చప్పట్లు కొట్టి మళ్ళీ రెండవ పదం చెప్పాలి. అట్లా పదాలన్నీ చెప్పి ఆట ఆడించాలి. ఎవరైనా ఎక్కడైనా తప్పు పదం మారిపోతే మళ్ళీ ఎక్కడైతే మారిందో, ఏ బాబు దగ్గర నుంచి మారిందో అక్కడ తెలుసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఆట కొనసాగించాలి. మీరు అందరూ చక్కగా ఇలా ఆడించడం వలన పిల్లలు పదాలు చక్కగా టీచర్ గారు చెప్పేటప్పుడు, చెవులో చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటారు, మళ్ళీ బయటికి చెప్తారు. ఇలా వింటారు చెప్తారు కాబట్టి వారికి ఏకాగ్రతతో చక్కగా వినటము, మళ్ళీ పలకటము అన్నీ వచ్చేస్తాయి. మరి ఈ టెలిఫోన్ ఆట సెంటర్లో ఎలా ఆడుతున్నారో చూసేద్దాం. పిల్లలు మనం ఇప్పుడు టెలిఫోన్ ఆట ఆడుకుందామా? పాక్షరంలో వచ్చే పదాలతో మనం ఇప్పుడు టెలిఫోన్ ఆట ఆడుకుందాం. ఇప్పుడు నేను ముందుగా పాక్షరంతో వచ్చే పదాలను చెప్తాను, సరేనా? పనస, పక్షి, పలక, పడవ, పది. ఇప్పుడు ఈ పదాలతో మనము టెలిఫోన్ ఆట ఆడుకుందాం, సరేనా? నేను ముందుగా లక్ష్మీప్రియకి చెప్తాను, లక్ష్మీప్రియ అభినవ్ చెప్తుంది, అభినవ్ ప్రణవ్ చెప్తాడు, ప్రణవ్ గట్టిగా పైకి చెప్తాడు, సరేనా? చెప్తున్నాను. వెరీ గుడ్, పలక. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఇంకొక పదం చెప్తున్నాను. వెరీ గుడ్, పడవ. ఇప్పుడు ఇంకొక పదం చెప్తున్నాను. పల్లి. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇప్పుడు ఇంకొక పదం చెప్తున్నాను. పది. వెరీ గుడ్, చాలా బాగా ఆడారు నాన్న మీరు టెలిఫోన్ ఆట. క్లాప్స్ కొడతామా? చూశారు కదా, టెలిఫోన్ ఆట చక్కగా ఆడారు కదా. మీరు కూడా సెంటర్లో టీచర్ గారు ఆడిస్తారు, ఇంట్లో పేరెంట్స్ మీరు కూడా ఆడించండి చక్కగా. ఇలా చేయడం వల్ల పిల్లలకు ఆ పదజాలం చక్కగా నోటికి వచ్చేస్తుంది. అవి ఏంటి అన్నది కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. పక్షి అన్నది దేన్ని అంటారు, అట్లా అన్నీ వాళ్ళు వొకాబులరీ అంతా కూడా చక్కగా నేర్చుకుంటారు. మరి ఇప్పుడు మనము పాక్షరం శబ్ద పరిచయం నేర్చుకున్నాము. నెక్స్ట్ మరి ఆకార పరిచయము పిల్లలకు చూసి నేర్చుకుందాం అనే విధానం ద్వారా పిల్లలకు చేయాలి. అయితే ముందుగా పిల్లలకు ఒకసారి ఆ పాక్షరంతో వచ్చే పదాలన్నీ ఒకసారి పలికించండి, తర్వాత ఆ అక్షరాన్ని చూపించాలి. మరి పిల్లలు ఒకసారి మళ్ళీ చెప్పుకుందామా? పా అక్షరంతో వచ్చే పదాలన్నీ నేను ఇక్కడి నుంచి చెప్తాను, మీరు కూడా అనండి నాతో పాటు. పనస అంటున్నారా? పనస. పక్షి, పడవ, పసుపు, పట్టుచీర, పలక. ఇవన్నీ కూడా పా అక్షరంతో మొదలయ్యే పదాలు. మరి పిల్లలు ఒకసారి చూద్దామా మరి పా అక్షరం ఎలా ఉంటుందో? చూపించేస్తున్నా నోచ్ చూడండి. చూపించేస్తున్నా చూస్తున్నారా? ఇదిగో పా, ఇదే పా. చూస్తున్నారా పిల్లలు? ఇది పా అక్షరం, పా. పిల్లలకు ఇలా అక్షరాన్ని పెద్దగా వ్రాసి చూపించాలి. ఈ అక్షరాన్ని పెద్దగా ఒక క్యాలెండర్ వెనక వైపు ఖాళీగా ఉన్న చోట కానీ కార్డ్బోర్డ్ మీద కానీ పెద్దగా వ్రాసి చూపించి పిల్లలకు ఆ రోజంతా పిల్లలకు ఆ దృష్టి ఆ అక్షరం పైన ఉండేటట్లు మీరు వారికి కనుసన్నల్లో పెట్టడం ద్వారా మళ్ళీ మళ్ళీ చూసే అవకాశం కలిగించాలి. ఇలా చేయడం వలన పిల్లలకు ఆ పా కొత్త అక్షరం కాబట్టి ఆకారాన్ని
తొందరగా గుర్తుపట్టగలుగుతారనమాట, మళ్ళీ మళ్ళీ పదే పదే చూడడం వలన. ఇలా పిల్లలకు పా అక్షరం పరిచయం చేయాలి. మీరు కూడా ఇంట్లో ఇలా చేసి పిల్లలకు నేర్పించండి. ఈనాటి అంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మర్నాడు కలుసుకుందాం. నమస్కారం.